2026 జనవరి 5న బాపట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు శీలం ఏసమ్మ పిలుపునిచ్చారు. డిసెంబర్ 26 శుక్రవారం నాడు గురజాల్లోని కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీలో జిల్లా కౌన్సిల్కి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఏమైనా కామ్రేడ్స్ అయినా కానీ ఇలా మోడీ కానీ చంద్రబాబు కానీ పరిపాలనలోకి వచ్చినా కూడా మహిళల మీద హత్యలు అత్యాచారాలు వాళ్ళ మీద జరుగుతున్న లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా ఆగట్లేదు. అయినా పోరాటాలు ఆపకుండా మహిళలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు జనవరి 5వ తారీఖు బాపట్లలో అంబేద్కర్ భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లాది జనరల్ కౌన్సిలింగ్ జరుపుతూ ఉన్నాం. మహిళల మీద జరుగుతున్న అన్ని రకాల సమస్యలకు వ్యతిరేకంగా సభను జరుపుతూ ఉన్నాం. దాంట్లో మా మహిళలు జిల్లా కమిటీని కూడా మన ఎన్నుకునే అవకాశాలు కూడా దాంట్లో ఉన్నాయి. అందుకని ఆ సభని ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మహిళలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఈరోజు అన్ని రకాల గుట్కాలు కానీ ఖైనీలు కానీ రోడ్ల మీద పిల్లలు ప్లాట్ఫారం పిల్లల్లాగా మారిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా ప్రభుత్వమే బాధ్యత. ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల్లోనే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ వాళ్ళు కంట్రోల్ చేయాలి. మెయిన్గా ఆడపిల్లలైతే ఒక 30-35 సంవత్సరాలు వచ్చేలేకే భర్తలు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బ్యానీలు అవి తాగి దానివల్ల ఇంట్లో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని ప్రభుత్వం మాత్రం తీసుకొస్తున్న ఈ విధానాలను అన్నిటినీ ఆపాలి. అదే కాకుండా మహిళల మీద జరుగుతున్న దాడులు అత్యాచారాలు ఇవి కూడా ఆపాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందనేది మేము చెబుతా ఉన్నాం. అదేవిధంగా బాపట్లలో జరుగుతున్న జనవరి 5వ తారీఖు సభకి 3 జిల్లాల నుంచి పల్నాడు కానీ అదేవిధంగా గుంటూరు కానీ బాపట్ల కానీ 3 జిల్లాల నుంచి జనం అక్కడికి హాజరయ్యి ఆ సభని జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశిస్తాం.